ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. బంగ్లాదేశ్లో జరిగిన జాతీయ ఎన్నికల్లో మైనారిటీ వర్గానికి చెందిన 4 మాత్రమే పార్లమెంటుకు ఎన్నిక కాగలిగారు. అందులో హిందువులు 2 ఉన్నారు. షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు జరిగిన ఎన్నికల్లోనూ 17 మంది మైనారిటీలు గెలుపొందగా ఈసారి ఆ సంఖ్య 4కు పడిపోయింది. అయితే తీవ్ర ఇస్లామిక్ భావజాలం కలిగిన జమాతే ఇస్లామీ పార్టీ దాని చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి హిందువుకు టికెట్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. బంగ్లాదేశ్లో జరిగిన జాతీయ ఎన్నికల్లో మైనార్టీ వర్గానికి చెందిన 4 మాత్రమే పార్లమెంటుకు ఎన్నికయ్యారు. వారిలో 2 హిందువులు ఉన్నారు. వీరంతా ఘన విజయం సాధించిన తారిక్ రెహమాన్కు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తరపునే పోటీ చేశారు. ఎన్నికైన హిందువుల్లో ఢాకా నియోజకవర్గం నుంచి గోయేశ్వర్ చంద్రరాయ్, మగురా నుంచి నితాయ్ రాయ్ చౌదరి ఉన్నారు. వీరిద్దరూ అక్కడ ప్రత్యర్థి పార్టీ జమాతే ఇస్లామీకి చెందిన అభ్యర్థులను ఓడించారు. రాయ్ బీఎన్పీ అత్యున్నత విధాన రూపకల్పన స్టాండింగ్ కమిటీ సభ్యుడు కాగా చౌదరి పార్టీ ప్రముఖ ఉపాధ్యక్షులలో ఒకరు. ఎంపీగా ఎన్నికైన 3వ వ్యక్తి మర్మా జాతి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సచింగ్రా. ఈయన బౌద్ధాన్ని పాటిస్తున్నారు. ఇక 4వ వ్యక్తి అయిన దిపెన్ దెవాన్ కూడా బౌద్ధాన్నే పాటిస్తుండగా ఆయన చెక్మా అనే జాతికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 17 కోట్ల జనాభా కల బంగ్లాదేశ్లో హిందువులు 8% ఉన్నారు. ఎన్నికల్లో కేవలం 2 మాత్రమే గెలవడం గమనార్హం. షేక్ హసీనా ప్రభుత్వం పతనమై అవామీ లీగ్ పార్టీని నిషేధించిన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో 10 మంది మహిళలు సహా మొత్తం 79 మంది మైనార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో ఎక్కువ మంది హిందువులే ఉన్నారు. 67 మందిని 22 రాజకీయ పార్టీలు బరిలోకి దింపగా 12 మంది మాత్రం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. బంగ్లాదేశ్ కమ్యూనిస్టు పార్టీ సహా వామపక్షాలు ఎక్కువ మంది మైనార్టీలకు టికెట్లిచ్చాయి. అయితే ఎవరూ విజయం సాధించలేదు. బీఎన్పీ 6 మైనార్టీలను బరిలోకి దింపగా అందులో 4 గెలుపొందడం విశేషం. ఇక జమాతే ఇస్లామీ పార్టీ దాని చరిత్రలోనే తొలిసారిగా హిందువైన కృష్ణనంది అనే వ్యాపారవేత్తను ఖుల్నా నియోజకవర్గం నుంచి బరిలో నిలిపింది. కృష్ణనంది ఓడినప్పటికీ జమాతే ఇస్లామీ ఒక హిందువుకు టికెట్ ఇవ్వటం బంగ్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 2024 బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఏకంగా 17 మంది హిందువులు పార్లమెంటుకు వెళ్లగలిగారు. 2018లో కూడా 17 మంది హిందువులు ఎంపీలుగా ఎన్నిక అయ్యారు. వీరంతా దాదాపు షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నుంచి పోటీ చేసిన వారే. ఫిబ్రవరి 12వ తేదీన జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బీఎన్పీ 49.97% ఓట్లు, 209 సీట్లతో 3/2 మెజారిటీ సాధించింది. 1971లో పాకిస్తాన్ నుంచి స్వాతంత్రాన్ని వ్యతిరేకించిన జమాతే ఇస్లామీ పార్టీ 31.76% ఓట్లు, 68 సీట్లతో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. మంగళవారం బీఎన్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండగా తారిక్ రెహమాన్ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు.